రోమీయులు 8:18 నుంచి చదువుదాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఓకే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. అంటే ఒక్కొక్కసారి ప్రతి శ్రమకు కూడా ఒక గురి ఉంటుందంట. దేవుడు శ్రమలు పంపించేది ఒక గురి కోసం. ఒక మాట ఉంటుంది బైబిల్లో, వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దర్శనము లేని చోట మరి ప్రజలు నశించిపోతారు అని ఉంది. దర్శనం అంటే ఇప్పుడు ఒకవేళ నీకు ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా వస్తే ఒక గురి అంటూ ఉంటే నీవు ఇటు పోయినా, అటు జరిగినా, ఏం జరిగినా తిరిగి గురి వద్దకే వెళ్తావు. యూ విల్ గో ఫైనల్లీ టు ద డెస్టినేషన్. ఆల్రైట్. అయితే ఏంటంట, ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు. ఒకవేళ ఈ శ్రమల్లోంచి ఏదో మహిమ వస్తుంది అని తెలియకపోతే ఆ శ్రమలో నువ్వు నలిగిపోతావు, ఆ శ్రమలో నువ్వు కుమిలిపోతావు, ఆ శ్రమలో నీకు చనిపోవాలనిపిస్తుంది. అయితే యేసుప్రభు వారు కూడా ఆయనకు ఒక మహిమ గురించి తెలుసు. ఆ శిలువ మరణం గుండా ఆ నగ్నముగా ఆయన్ని శిలువ మీద వేలాడదీసి ఆయన్ని అవమానపరిచి రక్తము కారేటట్టు కొట్టిన ఆయన వాటిని భరించి, ఆయనకి తర్వాత ఆయన అన్ని నామముల కంటే పైన వస్తుంది, దీని ద్వారా ప్రజలు రక్షింపడతారు. దాని తర్వాత ఆయన ఎన్నడూ చూడనటువంటి మహిమ మరి ఆయనకు వస్తుంది. మహిమ శరీరము, మరి గొప్ప మహిమ శరీరము, ఎన్నడూ చూడని రక్షణ మహిమ ఆయన ప్రజలు పొందుకుంటారు. అది చూస్తూ ఆయన ఆ శ్రమను ఎన్నదగినవి కావు, ఈ శిలువ మరణము అది మనకి ఘోరమే. అప్పుడు చూస్తే భూలోకంలో రోమీయులు చాలా బలమైనటువంటి వారు. అటువంటి రోమీయులు మరి వాళ్ళు మొత్తము దేశమంతటికి భయం రావాలి అని క్రూరంగా వేసేటువంటి శిక్ష శిలువ మరణం. నరహంతకులకు మరి వారికి వేసేటువంటి శిక్ష. అది చూసిన తర్వాత ఎవరు ఇక ఆ పాపం కొంతకాలం చేయరు. అయ్యి బాబోయ్, ఈ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇలాగుంటుందా అని. అందుకని యేసుప్రభు వారికి అది అంత ఘోరమైన శిక్ష అయినా ఆయన ఈ శిక్ష నేను ఇంత భరిస్తున్నా నాకు ఎన్నదగినది కాదు, ఆ మహిమ ముందు ఇది నాకు లెక్కే లేదు అని ఆయన శిలువ మరణాన్ని సహించాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? ఒకవేళ మహిమ లేదనుకోండి, నీ శ్రమల్లో గురి కాదు. అందుకనే ఆయన ఆ శ్రమను జయించాలని ప్రార్థించాడు కూడా. ఎందుకంటే దీని ద్వారా అప్పుడు దాకా ఆదాం మొదలుకొని పుట్టిన వారందరూ కూడా ఒకరు కూడా పరలోకానికి వెళ్ళా, పరదేశం అనే ప్లేస్కి వెళ్ళారు. ఆయన అంటాడు, నేను వెళ్ళి పరలోకాన్ని తయారు చేసి స్థలములు సిద్ధపరిచి మీరు రావడానికి ద్వారం. అప్పుడు దాకా వాళ్ళు పరదేశాన్ని ఒక మధ్యలో ఉండేటువంటి ఒక చక్కటి ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు, కానీ పరలోకానికి ఎవరు వెళ్ళా. పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య దాన్ని తయారు చేయాలి. ఇప్పుడు తీయండి 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపించింది. చదువమ్మా 20. ఎలా అనగా సృష్టి నాశనమునకు లోబడిన దాస్యములో నుండి విడిపించబడి, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి, అంటే ఇప్పుడు సృష్టి నాశనం అయిపోయేటువంటి దాస్యములో ఉంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అందుకే మనకి కూడా కష్టాలే. అందుకే మన పరలోక ప్రార్థనలు ఏం చెప్పాడు దేవుడు? నీ చిత్తము పరలోకమందు జరుగుతున్నట్లు భూమి యందు జరుగును గాక. Let there be done in earth as it is in heaven. For the creature was made subject to vanity, not willingly but by reason of him who has subjected the same in hope. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుతునని నిరీక్షణ గలదై. అంటే ప్రతి గండము, ప్రతి మరణము, ప్రతి ఒక్కళ్ళు చేసే చెడ్డ పని, ఏదైనా వాళ్ళు చేసే అసభ్య కార్యము, దొంగతనాలు, దోపిడీలు, జనాలు హింసించడము, ఏమి జరుగుతున్నాయి ఇవంతా కూడా బాధ ఏమని మొరపెడుతుందంట దేవుడికి? ఎప్పుడు ఈ భూమి నీ పిల్లల యొక్క ప్రత్యక్షత చూస్తుంది, ఎప్పుడు నీ పిల్లలు ఎదుగుతారు, నీ పిల్లలు ఎదిగి ఎప్పుడు ఈ భూలోకాన్ని కాపాడుతారు అని ప్రతి శ్రమ దేవునికి మొరపెడుతుందంట. ఎంతమందికి అర్థమైంది? అంటే ఈ భూమికి పరిష్కారము ఎవరు? సంఘము. ఇప్పుడు నీకు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నీలో
దేవుడు ఏం పెట్టాడంటే నీ కష్టాలు పోను, నీ గిన్నెలో నుంచి నీ ఊరంతా శాంతంగా ఉండేటువంటి కృప ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. యు సీ దట్ దిస్ ఈస్ ద గ్లోరీ అండ్ గ్రేస్ దట్ గాడ్ హస్ గివెన్ టు each believer. The Bible says that every calamity that is happening, every financial problem, every family that is suffering, every sickness, everything that is happening is because the earth is waiting for the manifestation of the sons of God. That means the sons of God's growth is the solution for the deliverance of everybody in the planet. అంటే ఈ భూలోకములో అందరి సమస్యలకు పరిష్కారము దేవుని కుమారుల యొక్క ఎదుగుదల. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్. ఎప్పుడైతే ఇది నా మూలంగా జరుగుతుందా, అరే నా యొక్క ప్రత్యక్షత కొరకు ఇదంతా వెయిటింగ్లో ఉందా అంటే నీ నీతి, నీ పరిశుద్ధత, నీ మంచితనం మీద లోకము యొక్క విడుదల కూడా ఆధారపడి ఉంది. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, సంఘములో ఉండే అన్ని ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను నాయన. నా సంఘము అధిక బలము కొరకు ప్రార్థించాలని నీ చిత్తాన్ని బయలుపరిచావయ్యా. ఇదిగో కాబట్టి విశ్వాసం అందరికి వచ్చి అందరూ ప్రార్థిస్తుండగా వారికి నువ్వు దయచేయి దేవుడు. ఎవరెవరు దేహములో ఇంకా రోగములు పోలేదో ఇప్పుడే నీ అధిక బలము ద్వారా వారి రిపోర్ట్లను నార్మల్ తీసుకొని రండి. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరికైతే ఐశ్వర్యం ఇంకా రావడం లేదో, ఆ దరిద్రములో ఉన్నారో, నీ అధిక బలము చేత ఐశ్వర్యాన్ని రప్పించండి. ఇదిగో తల నుంచి అరికాలు వరకు వారిని ముట్టి స్వస్థపరచండి. సంతోషముతో వెళ్ళి ఇంటికి వెళ్ళే లోపు గొప్ప సాక్ష్యాలు కలిగినట్లు ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.